అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చూసే టాపిక్ ఏమిటి అంటే అష్టమ శని గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతూ ఉంది. ఎవరైతే సార్ నేను ఆల్రెడీ చాలా బాధపడుతున్నాను సార్, జనవరి 17, 2023 తర్వాత నుంచి నా కంట్లో బాధలు ఎక్కువ వస్తున్నాయి సార్, నా రాశి కర్కాటక రాశే అని ఎవరన్నా ఫీల్ అవుతున్నారో, మీరు ఆల్రెడీ చాలా కంటిలో నీళ్ళు వచ్చి బాధపడే వాళ్ళందరికీ మార్చి 29 తర్వాత 2025 వరకు మీకు బాధలు ఉంటాయండి. ఈ డేట్ తర్వాత మార్చి 29, 2025 తర్వాత మీ కంటిలో బాధలు రావు, మీ కంటిలో నీళ్లు రావు, మీరు ఏడవరు అనేది ఖచ్చితంగా నిజమండి. ఎందుకంటే అష్టమ శని జరిగేటప్పుడు ఎక్కువ బాధ ఉంటుందండి. లాస్ట్ 3 years వచ్చేసి మిథున రాశికి ఉండేది అష్టమ శని, ఇప్పుడు కర్కాటక రాశికి జరుగుతుంది అనమాట. కర్కాటక రాశి వరకు ఎప్పుడు మీ కంట్లో నీళ్ళు అవుతాయంటే నెక్స్ట్ శని వచ్చేసి సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుందండి, అప్పుడు మీకు బాధలు తగ్గుతాయండి. కర్కాటక రాశి వారికి మార్చి 29, 2025 తర్వాత బాగుంటుంది, మీరు ఏడవరు, మీ బాధలు తగ్గుతాయి అనేసి అంతే అండి పాయింట్. డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దామండి. వచ్చేసి మెయిన్ కర్కాటక రాశి వారు వచ్చేసి మీరు చాలా సెన్సిటివ్ అని వచ్చేసి కర్కాటక రాశి వారు అందరినీ నమ్ముతారనమాట. ఇలా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి అమ్మ మాదిరి ఉంటారండి. మీరు మంచి వాళ్ళకు చెడ్డవారికి ఇద్దరికి మీరు స్నేహం చేస్తారన్నమాట. మీకు మంచి చెడు రెండు తెలుసు, ఇద్దరితోనూ మీరు ఫ్రెండ్షిప్ చేస్తారన్నమాట. మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే అట్లా అంటారన్నమాట మీరు. మెయిన్ చూడండి సార్, మొత్తం 12 రాశులు ఉంటాయి కదండి. చూడండి, మేష నుంచి వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన అనేసి 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులకి ఎవరెవరికి సార్ కష్టాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఏలినాటి శని అష్టమ శని జరుగు వారికి కష్టాలు ఉంటాయండి. ఎల్లప్పుడూ 3 రాశుల వారికి ఏలినాటి శని జరుగుతుంది, ఎల్లప్పుడూ ఒక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ఇప్పుడు శని ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ శని నుంచి ఇప్పుడు కుంభరాశికి ఏలినాటి శని జరుగుతుందండి. తర్వాత మీనరాశి, తర్వాత మకర రాశికి. ఈ 3 రాశులు ఉంటాయి. ఈ 3 రాశులకి ఏలినాటి శని జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అష్టమ శని మన రాశి నుంచి, ఇది కర్కాటక రాశి కదండి, మన రాశి కర్కాటక రాశి నుంచి 8వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాశి 1 పెట్టుకోండి, 1 నుంచి వేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే కర్కాటక రాశి నుంచి 8వ స్థానంలో శని ఉంటే, ఎవరు గోచార శని ఉంటే వాళ్ళు కూడా దాన్ని ఏమంటాం మనము అష్టమ శని అంటాం అనమాట. ఓకేనండి, అష్టం అంటే 8 కదండి. మన రాశి నుంచి 8వ స్థానంలో గోచార శని ప్రయాణిస్తే దాన్ని అష్టమ శని అంటాము. జన్మశని అంటే మన జన్మజాతక చంద్రుడు ఉంటాడు కదండి, చంద్రుడి పైన శని ప్రయాణిస్తుందని జన్మశని అంటామని వచ్చేసి అదే అనమాట. గోచార శని అంటే అదేనండి, చంద్రుడి నుంచి ముందున్న రాశి వెనుకున్న రాశికి దానికి ఏలినాటి శని ఉంటుందంటే అర్థం వచ్చేసి. 4 రాశులు ఎక్కువ ఎవరికి ఉంటారు ప్రతిసారి అంటే జన్మశని, అష్టమ శని. ఇప్పుడు కర్కాటక రాశి వారికిను కుంభరాశి వారికి జరుగుతున్నారు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చేసి. ఇప్పుడు ఎవరికి లాస్ట్ 3 years నుంచి అనమాట, ఈ డేట్ పెట్టాను ఇప్పుడు నుంచి అండి. ఎవరికైతే జన్మశని, ఎవరికైతే అష్టమ శని జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళకైతే కష్టాలు ఉంటాయి, కంట్లో బాధలు ఉంటాయి, ఏడ్చుకుంటూ ఉంటారు వచ్చేసి. కానీ ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ అంటే ఒక వీడియో పెట్టామండి లాస్ట్ కుంభరాశి వీడియో చూడండి, 70K వ్యూస్ ఉన్నాయండి, 70,000 మంది చూసారండి అది కుంభరాశి గురించి. అప్పుడు కర్కాటక రాశికి ఏంటంటే మీకు ఒక 25 నుంచి 30% అండి, ఒక 30% తీసుకుందాం వచ్చేసి. ఓకేనా, 70% మంది బాధపడేది కుంభరాశి అయితే 30% మంది బాధపడేది కర్కాటక రాశి అని. ఎందుకంటే అష్టమ శని తక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ వీళ్ళని అడిగండి కుంభరాశి వాళ్ళు చెప్తారన్నమాట ఎంత బాధ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే శని డైరెక్ట్గా వాళ్ళ నక్షత్ర పైన వెళ్తున్నాడు, మనకు రాశి నుంచి 8లో ఉన్నాడు అంతే. కర్కాటక రాశి వల్ల రాశి నుంచి 8లో ఉంటే మీకు ఇన్ని కష్టాలు ఉంటే మీకు జన్మశని జరుగుతుంది కదండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు. ఇప్పుడు ఎక్కువ కష్టపడేది కుంభరాశి వారే 70%. మీకున్న కష్టాలు తక్కువ అనమాట, కేవలం 30% ఉన్నాయని వచ్చేసి. అష్టమ శనిలో ఎక్కువ ఎవరు బాధపడతారంటే గోచార శని ఏ నక్షత్రంలో ప్రయాణిస్తారో ఆ నక్షత్రం నుండి వెనకాల 16వ నక్షత్రం వారికి కష్టాలు ఉన్నాయని అర్థం. అంటే వెనకాలండి, ఇప్పుడు ధనిష్ట నక్షత్రం ఉందనుకోండి, ధనిష్ట నక్షత్రం 16 ఏమొస్తుందండి, ఇక్కడ 7వ నక్షత్రం వస్తుందండి. 16, 7, 23 కదండి. పునర్వసు నక్షత్రం వస్తుందండి. పునర్వసు నక్షత్రం వారు వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి అనమాట. తర్వాత శతభిత నక్షత్రం, దీంట్లో 16 వేసుకోండి, పుష్పమి వస్తుందండి. పుష్పమి నక్షత్రం వారికి బాధపడుతూ ఉంటారు. అంటే శని ధనిష్టాలో ప్రయాణించేటప్పుడు పునర్వసుకును, శతభిత నక్షత్రం ప్రయాణించేటప్పుడు పుష్యమైకును, శని పూర్వభద్ర నక్షత్రంలో ప్రయాణించినప్పుడు ఆశ్లేష వారికి ఇబ్బంది ఉంటున్నట్టుగా అర్థము. అది మన నెక్స్ట్ స్లైడ్లో చెప్తా అండి. ఇదంతా ఓకే సార్. ప్రతి నెలలో ఏ 2 రోజులు ఎక్కువ బాధపడతాము అంటే 2 రోజులు అంటే మన రాశి కర్కాటక రాశి కదండి, మీ అష్టమంలో చంద్రుడు వెళ్తాడండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రుడు ఉన్నాడు అనుకుంటాండి కర్కాటక రాశి వారికి వచ్చేసి. కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు, అక్కడ శని ఉన్నాడు. శని చంద్రుడు కలయిక జరుగుతుంది. మన రాశి అధిపతి అని షష్టాష్టకం అంటాం కదండి, మన రాశి యొక్క అధిపతి ఉన్నాడు కదా, రాశి యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు వచ్చి శనిలో ఉన్నాడు, దాన్ని ఏమంటాం అంటే షష్టాష్టకం అంటాం. కాబట్టి
అప్పుడు మనం ఎక్కువ బాధపడతాం అనమాట. సార్ నాకు అష్టంశంలో ఎక్కువ బాధ లేదు, మీరు చెప్పేదంతా సరిగ్గా లేదు సార్ నాకు అంటే ఎవరికి ఎక్సెప్షన్ వస్తుందంటే ఆ రాశి నుండి 8వ స్థానంలో అంటే ఇప్పుడు మీరు కర్కాటక రాశి అయితే మీ జన్మజాతకంలో కుంభరాశి అనే గ్రహం అండి. కుంభరాశిలో కానీ మీకు శుక్రుడు ఉన్నట్లయితే డబ్బులు బాగా ఇస్తారండి. శని శుక్రుడు కాంబినేషన్ డబ్బులు వస్తుంది. శని గురువు కాంబినేషన్ బిజినెస్ డెవలప్ అవుతుందండి. తర్వాత గురువు యొక్క దృష్టి, ఈ 3 ఎక్సెప్షన్ అండి. ఈ 3 కానీ ఉంటే మీకు అష్టంశంలో మీకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట, చెడు ఫలితాల కన్నా. ఈ 3 లేనప్పుడు మీకు ఎక్కువ నెగిటివ్ ఉంటుందండి వచ్చేసి, అది మెయిన్. సార్ ఏంటి సార్ అష్టంశని వల్ల రిజల్ట్స్ ఒక గన్ పాయింట్ లాగా చెప్పండి సార్, నాకు 2 పాయింట్లు అష్టంశని ఫలితాలు ఏంటి అనేసి. చూడండి, శని అనేది ఏంటండి సొంత ఊరు అనమాట. చంద్రుడు మన కదండి. ఇక్కడ 8లో దాన్ని ఏమంటామంటే సీక్రెట్స్ అనమాట. 8లో ఉండేటువంటి ఏమంటామంటే సీక్రెట్స్ అంటాం అనమాట వచ్చేసి. ఇక్కడ చూడండి, శని అంటే సొంత ఊరు. 8వ స్థానం ఏంటి సార్ చెప్పండి, ఒక భావం చెప్తాం కదండి. 8వ భావం ఏ దాని గురించి ఫలిస్తుందంటే అవమానం అనమాట. ఫస్ట్ శని అంటే సొంత ఊరు, 8 అంటే అవమానము. మీ రాశి నుంచి 8లో పోతాడు కాబట్టి శని అనేది సొంత ఊరు, భావం తీసుకుంటే అవమానము, కలిపితే సొంత ఊరిలో అవమానం, అంతే అండి ఫస్ట్ పాయింట్. కర్కాటక రాశి వారు అందరూ ఎవరైతే సొంత ఊరిలో అవమాన పడింటారని ఖచ్చితంగా వచ్చేసి ఎప్పుడు నుంచి సార్ అంటే ఈ ఫిబ్రవరి పునర్వసు నక్షత్రం అంటే నుంచి ఫిబ్రవరి 18 నుంచి 2022 నుంచి మార్చి 5 వరకు పునర్వసు నక్షత్రము. తర్వాత పుష్యమి నక్షత్రం చూడండి, మార్చి 15 నుంచి ఈ డేట్ చూసుకోండి మీరు ఖచ్చితంగా అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆశ్లేష నక్షత్రం అండి. ఓకేనా, ఏప్రిల్ 6 తర్వాత ఈ పుష్యమి నక్షత్రం వరకు కొంచెము గుడ్ న్యూస్ ఉన్నట్టుగా చెప్పవచ్చండి మనం ఖచ్చితంగా వచ్చేసి. సో ఇదేనమాట. ఈ పుష్యమి నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం కానీ మీకు సొంత ఊరిలో ఖచ్చితంగా బంధువుల దగ్గర అవమానం దొరుకుతుంది. ఎందుకంటే శని అనేది సొంత ఊరు అని వచ్చేసి. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ ఉంటారో, ఎక్కువ రోజులు పరిచయం ఉంటారో వాళ్ళ దగ్గర అవమానం జరుగుతుందండి. ఎందుకు సార్ అవమానం జరుగుతుందంటే శని వచ్చేసి ఈ చంద్రుడి నుంచి ఇక్కడ శని ఉన్నాడు కదండి మకర రాశిలో. ఈ శని మకర రాశిలో అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు మనం వచ్చేసి మనకు చాలా మంచి ఫలితాలు వచ్చింటాయండి. మంచి ఫలితాలు వచ్చినప్పుడు మనం కొంచెం ఓవర్ ఎగ్జాజరేట్ చేసి మన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటామండి వచ్చేసి. ఓకేనా, చూడండి కర్కాటక రాశి వారు శని ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నప్పుడు అంటే 2020 నుంచి 2023 వరకు ఈ గత 3 సంవత్సరాలు ఏం చేసిందామంటే 3 ఏళ్లలో మన గురించి చాలా గొప్పగా చెప్పింటాం, డబ్బా కొట్టింటామండి. సెల్ఫ్ డబ్బా ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నామండి, సెల్ఫ్ డబ్బా ఖచ్చితంగా కొట్టింటామండి. సొంత ఊర్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర బంధువులు అందరి దగ్గర కొట్టింటామండి. ఈ శని అష్టంలో రాగానే ఏం చేస్తారంటే మనం చెప్పేటవన్నీ జరగకపోవడం వల్ల మనం వాళ్ళ దగ్గర అవమానపాలు అయిపోతామండి. సింతే అండి ఆన్సర్, గన్ పాయింట్. ఏం చేయలేము, అవమాన పడ్డామా సైలెంట్గా ఉండాలండి. ఏం సార్ ఫలితం అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలండి. ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతే ఫస్ట్ కనపడతాయి కదండి మనకు అవమానము. సో ఊరు ఏదైనా కొద్దిలీసి కొండలు దూరంగా ఉండండి, ఎవరికి కనపడకుండా లోపలనే ఉండేసి అండర్ గ్రౌండ్లో ఉంటేది పరిష్కారం, బెస్ట్ పరిష్కారం ఉండేసి అంతేది. ఎందుకు ఇలా జరుగుతుందంటే నెక్స్ట్ ఈ టైంలో బిజినెస్ చేసిన చూడండి చాలా రాసి అయిపోతుంది. ఇప్పుడు చూడండి కేసీఆర్ గారు కూడా కర్కాటక రాశారండి వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా అష్టంశని జరుగుతుంది, మనకు తెలిసింటుంది. ఓకే, వాళ్ళు కూడా బాధపడుతున్నారంటగా అందరికీ తెలిసిందే అండి. చంద్రుడు అంటే వెలుతురిచ్చే గ్రహం అండి. శని అంటే ఎక్కువ చీకటిన గ్రహం. ఈ రెండుకి ఏం చేస్తుందంటే మనం తీసుకున్న నిర్ణయాలన్నీ రాంగ్ అయిపోతాయండి. ఓకేనా, చాలా రాంగ్ అయిపోతాయి వచ్చేసి, డిసిజన్స్ చాలా రాంగ్ అయిపోతారు. అది మెయిన్ అన్నమాట కర్కాటక రాశి వారికి. సో మీరు అర్థం చేసుకోండి అంతే సార్ వచ్చి. సో ఈ కర్కాటక రాశి వారు వచ్చేసి మెయిన్గా ఇది యొక్క సపోజ్ ఏజ్లో చూడండి కర్కాటక రాశి వారికి ఈ ఏజ్ ఉన్నా సార్ నాకు చాలా లవ్ ఫెయిల్ అయిపోయినాను సార్ అంటే మీ లవ్ ఫెయిల్ వల్ల అవమానం అండి. ఫస్ట్ అవమానం ఎవరెవరికి ఎక్కడ అవమానం తెలుసుకుందామండి. లవ్ ఫెయిల్ అయిన అవమానము మీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర అవమానం జరుగుతుందండి. క్లోజ్ ఫ్రెండ్సే మీరు భరించలేరన్నమాట. వాళ్ళు మీ లవ్లో ఫెయిల్ అయిపోతే అవమానం మీరు భరించలేకుండా ఉంటారండి. ఇక్కడ మ్యారేజ్ అయ్యే వాళ్ళకు అసంశయం జరుగుతున్న వాళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతుంది, మ్యారేజ్ సమస్య. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేని ఒక సమస్య ఉంటుంది. భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, మామ అంటే ఏంటి, అత్త అంటే నాన్న, అమ్మ ఎవరంటే ఏమి, ఈ అష్టంశంలో మీకు ఎవరు మీకు మీ తోడు ఉన్నారు, ఎవరు మీకు తోడు లేరు అనేట్టుగా తెలుసుకుంటారండి వచ్చేసి. తర్వాత మోర్ దెన్ 40 to 70 years ఉన్న వాళ్ళకి కొడుకు కూతురు మనవాళ్ళ గురించి వాళ్ళకి అదే కదండి. సో ఏజ్ బట్టిగా మనం డివైడ్ చేసుకుంటే అందరికీ అవమానమే ఉంటుంది, అందరికీ సమస్య ఉంటుంది. ఒక్కొక్క ఏజ్ వారికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అన్నట్టుగా మనం చెప్తున్నాను అంతే ఇక్కడ. సో పరిహారం అనేది ఇక్కడ రాశానండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీన్ని చేసి ఫాలో అవ్వగా చెప్తున్నాను అంతే అండి. సో ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే ఈ పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయండి యూట్యూబ్ ఛానల్, చూసి ఎవరన్నా నేర్చుకోండి వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.